జూలై 25, 26, 27 తారీఖులలో వృషభ రాశి వారు ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా ఆట పట్టిస్తూ ఉంటారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మిమ్మల్ని ఆట పట్టిస్తారు, వృషభ రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే నమస్కారం అండి అందరికీ. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9660954009. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శాస్త్రాలు, గంధాలు, పూర్వీకుల మనకిచ్చినటువంటి వరాలు. మేము కోయరాజులం. తరతరాల నుండి కోయ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. చిన్నపిల్లలకు బాలగ్రహ యంత్రాలను కూడా ఇవ్వబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, సంతాన సమస్యలు, విడాకులు, స్త్రీ పురుషుల వశీకరణం, పెళ్లి సమస్యలు, అలానే భార్య భర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని చూపగలరు. ఈ యొక్క స్పష్టంలో ఈ యొక్క సృష్టిలో దైవ శక్తి ఉంది. ఎంత నిజమో దుష్టశక్తి ఉంది అనేవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆరోగ్యాలతో వర్ధిల్లండి. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు ఉండే సమస్యలను తొలగించుకోండి. మరియు అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మీకు ఏ వ్యక్తి ఆట పట్టిస్తారు, అలానే మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులను మీరు పొరపాటును కూడా నమ్మకండి. మీ చుట్టూ ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వారి వల్ల మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు డబ్బు అనేది ఎవరైనా సరే కొంతమంది డబ్బుని ఇవ్వమని కానీ, లేదా డబ్బు అనేది మీకు అప్పుగా ఇవ్వమని కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని అడిగితే గనక ఆ డబ్బుని మీరు పొరపాటున కూడా ఇవ్వకండి. డబ్బు అనేది మీరు వారిపైన అభిమానంతోనో ప్రేమతోనో ఇస్తే మళ్ళీ మీకు ఆ డబ్బు అనేది తిరిగి రాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు అలా ఉన్నారన్నమాట. ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అలానే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఖచ్చితంగా కూడా మీరు చిక్కుల్లో మరియు సమస్యల్లో చిక్కుకుపోతారన్నమాట. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వృషభ రాశి వారు మీరు ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. అలానే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే గనక మీరు ఒక వ్యక్తి వల్ల చాలా వరకు కూడా మోసపోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే డబ్బులు ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అని ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేయటం కానీ, లేదా మీకు ఒక సలహాలు ఇవ్వటం, ఇల్లీగల్ వైపు మిమ్మల్ని తోసివేయటం, అంటే ఇల్లీగల్ ఏవైతే పనులు ఉన్నాయో వాటి వైపు మిమ్మల్ని ఫోర్సబుల్గా అందులోకి, అంటే మీకు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాటికి మీరు లొంగకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాంటి వాటికి లొంగితే గనక మీకు చాలా సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి ఇలా మీకు ఇల్లీగల్ పరంగా ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించి ఇల్లీగల్లో డబ్బులు పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలని ఎవరైనా మీకు చెప్పినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే తప్ప అసలు మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండలేరన్నమాట. కాబట్టి ఇల్లీగల్ ఏవైనా సరే డబ్బు కావచ్చు, ఇంకా ఏదైనా ఇల్లీగల్ వంటి వాటి వైపు అస్సలు వెళ్ళకండి. అలానే మీరు డబ్బు అనేది ఖచ్చితంగా ఎంతో కష్టపడితేనే డబ్బు అనేది చేతిలో నిలుస్తుందన్నమాట. ఎంతో కష్టపడితేనే తప్ప డబ్బులు అనేవి రావు. అలాంటి డబ్బులను వృధా చేసుకోవటం, మీ చేతిలారా డబ్బుని పాడు చేసుకోవటం అస్సలు చేయొద్దు. అలానే మోసపూరితమైనటువంటి మాటలను కావచ్చు, ఇల్లీగల్ వంటి వాటిని కావచ్చు, లేదా అత్యాశకు వెళ్ళి, అంటే ఇప్పుడు ఈ డబ్బు పెడితే ఏ పని చేయకుండానే ఎక్కువ డబ్బు వస్తుంది అని అనుకొని అత్యాశకు వెళ్ళి ఆ డబ్బుని అక్కడ ఉన్న పలంగా ఎవరికైనా ఇవ్వటం, ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాన్నంతా కూడా
ఆ డబ్బుని అంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దానిని మీరు ఎవరికో ఇవ్వటం లేదా ఎక్కడో పెట్టడం వంటివి చేయకండి. అలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అంటే నష్టమే జరుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎంతో కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది. అంతే తప్ప ఏ కష్టము పడకుండా డబ్బు ఎవ్వరికీ కూడా రాదు. అలాంటిది డబ్బు అనేది ఎప్పుడు అయినా సరే ఈజీగా రావాలి, డబ్బు కష్టపడకుండా రావాలి అని అంటే ఇది పొరపాటే. కాబట్టి మీరు ఈ పొరపాట్లను చేయొద్దు. డబ్బు అనేది ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే చాలా కష్టపడితేనే వస్తుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించడానికే ప్రయత్నించండి. అలానే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశించండి. అంతే తప్ప కష్టపడకుండా డబ్బు రావాలి, మేము ఏమీ కూడా కష్టపడము, డబ్బు అనేది ఏదో ఒక వైపు నుండి దూసుకురావాలి అనటం పొరపాటు. అలానే మీరు నమ్మకం అనేది ఎప్పుడూ కూడా ఎవరిపైనా కూడా పెట్టుకోకండి. అంటే ఎవరో వచ్చి మీకు ఏదో చేస్తారు అనేటటువంటి దానిని మీరు ముందుగా తీసివేయండి. మీ సొంత వ్యక్తులు కాదు, మీకు ఎవ్వరూ కూడా ఏమీ చేయరన్నమాట. వృషభ రాశి వారు మీరు ఎప్పుడూ కూడా గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి. అలానే గుడ్డిగా నమ్మడం అటు పక్కన పెడితే మీ అంటే మిమ్మల్ని ఒక వ్యక్తి మోసం చేయాలని కూడా చూస్తూ ఉంటారు. అలానే మీరు సొంత వ్యక్తులతో కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ మీరు బాధపడే అవకాశం ఉంది అన్నమాట. ఈ సమయంలో మీరు ఎవరైతే మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఉన్నారో వారి వల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అలానే వారి వల్ల మీరు బాధపడేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మొద్దు. ఎవరిని కూడా మనవారు, మన సొంత వారు, మనకు వీరు సహాయం చేస్తారు అంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీరు సహాయం చేస్తారు అని అనుకోవటం చాలా పొరపాటు. అలా మీరు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎవ్వరు కూడా మన అనేవారు ఉండరు. ఏ సమస్య వచ్చినా సరే మీరే ఆ సమస్యను చూసుకోవాలి. అంతే తప్ప మీకు ఎవరూ కూడా ఏ సహాయం కూడా చేయరు. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు. లేదు అంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే వారేదో సహాయం చేస్తారు, వీరేదో సహాయం చేస్తారని చెప్పి వీరు సహాయం చేస్తారని వీరికి డబ్బులు ఇవ్వటం లేదా వారిని వీరిని నమ్మటం ఇలాంటివి చేస్తే కనుక మీరు నిలువున మోసపోతారు, మోసపోయినట్టే కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు చాలా అంటే చాలా సమస్యలు చిక్కుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు కూడా మీకు సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే మీ జీవితం అనేది చాలా వరకు కూడా కష్టాల్లో చిక్కుకుంటుంది. కష్టాలు అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట, అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కష్టాల నుండి మీరు బయటపడాలి అన్నా, కష్టాలు తొలగిపోవాలి అన్నా నమ్ముడు మానేయండి, అప్పులు ఇవ్వటం మానేయండి. మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో పెట్టుకోండి. అంతే తప్ప అప్పు ఇవ్వటం కానీ, ఇతరులకి డబ్బుని సహాయం చేయటం కానీ, అంటే ఎవరికైనా నాకు చాలా ఆపదగా ఉంది అంటే ఇవ్వండి కానీ ఎక్స్పెక్ట్ చేయకండి మళ్ళీ మీ సమయానికి వారు ఇస్తారు అని చెప్పి మీరు అనుకోవటం అయితే చాలా పెద్ద పొరపాటే. అలా కానీ అనుకున్నారంటే ఎంతో పెద్ద పొరపాటు చేసినట్టే. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారు. ఇలా ఎవరినైనా నమ్మితే కనుక చాలా మోసపోతారు. కనుక ఎవరిని కూడా అస్సలు నమ్మకండి. ఎవరిని కూడా మీరు నమ్మొద్దు. ఎవరినైనా ఎక్కువగా నమ్మితే కష్టాలు అనేవి తప్పవు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా చిక్కులు పడాల్సి ఉంటుంది వృషభ రాశివారు. అయితే వృషభ రాశివారు మీ జీవితంలో ఇదివరకు చాలా కష్టాలు చూశారు, చాలా సమస్యలు, చాలా ఒడిదుడుకులు, నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని నిలువున ముంచి మోసం చేయటం ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. కాబట్టి ఇకపై కూడా మీరు అలాంటి వాటి వైపు వెళ్ళకూడదు. అవన్నీ ఒక అనుభవాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. అవన్నీ మీకు అనుభవాలే అని అనుకోండి. అంతే తప్ప మీరు మళ్ళీ అందరినీ కూడా గుడ్డిగా నమ్మి అందరూ నావారే అని అనుకోవటం, పొరపాటు పడటం, మళ్ళీ మీరు మోసపోవటం వంటివి చేయొద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఇక మీకు సకల సంపదలు కూడా వస్తాయి, సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, ఆర్థిక కష్టాలు ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు. తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.